ఫోర్త్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనం చూడలేం, వీ కెనాట్ సీ, బట్ వీ కెన్ ఫీల్ ఇట్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనం మన కంటితో చూడలేము కానీ వీ కెన్ ఫీల్ ఇట్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ని మనం చూడలేము కానీ వీ కెన్ ఫీల్ ఇట్. సాడ్ మనం చూడలేము కానీ వీ కెన్ ఫీల్ ఇట్. సో ఇలాంటి నౌన్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం. దెన్ కమ్ టు కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ ఇందులోనే ఉన్నది. మనం దేన్నైతే కౌంట్ చేయగలుగుతామో దాన్ని కౌంటబుల్ నౌన్, దేన్నైతే లెక్క పెట్టగలుగుతామో దాన్ని మనం కౌంటబుల్ నౌన్ లేదా కౌంటబుల్ నేమ్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ డాగ్. డాగ్స్ని మనం కౌంట్ చేయగలం, వన్ డాగ్. లేదా 2 యాపిల్స్, లేదా 5 చాక్లెట్స్. సో ఇలా ఎప్పుడైతే మనం కౌంట్ చేయగలుగుతామో వాటిని కౌంటబుల్ నౌన్ అని అంటాము. దేర్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్ ఆల్సో. అన్కౌంటబుల్ నౌన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. వాటర్ని మనం కౌంట్ చేయలేం కాబట్టి దట్ కమ్స్ అండర్ అన్కౌంటబుల్ నౌన్. ఎయిర్. ఎయిర్ని మనం కౌంట్ చేయలేం, దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ అన్కౌంటబుల్ నౌన్. లైట్ని మనం కౌంట్ చేయలేం, దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ అన్కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్కి అన్కౌంటబుల్ నౌన్కి ఉన్నటువంటి వ్యత్యాసం అర్థమైంది కదా. వాటర్ని మనం కౌంట్ చేయలేం, సో దేన్నైతే మనం కౌంట్ చేయలేమో దట్ కమ్స్ అండర్ అన్కౌంటబుల్ నౌన్. బట్ ఇన్ సమ్ కేసెస్ వాటర్ కెన్ బి కౌంటెడ్. ఇన్ ఇరిగేషన్ సబ్జెక్ట్ వాటర్ని మనం కౌంట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 TMC ఆఫ్ వాటర్ లేదా 1000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అని. ఇన్ సమ్ కేసెస్ వాటర్ కెన్ బి కౌంటెడ్, బట్ ఇన్ జనరల్ కేసెస్ ఇన్ గ్రామటికల్ uncountable noun, water, air, light, these kinds of things, these kinds of nouns will comes under uncountable noun.